రైట్ సార్. సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు నిన్న, మొన్న అంటే మొన్న 30వ తారీఖు కావచ్చు, ఈ రోజు కూడా కొన్ని కాపు సంఘాల మీటింగ్స్ అయితే చాలా అంటే ఎక్కువగా జరుగుతున్నాయి. అంటే రేపు 2024 మన మార్చ్, ఏప్రిల్‌లో వచ్చే ఎలక్షన్స్‌లో చాలా కీలకం అవుతుంది కాపు కమ్యూనిటీ అని ఎప్పటినుంచో మనకందరికీ తెలుసు. ఏ ఎలక్షన్స్ జరిగినా గాని కాపు కమ్యూనిటీ అనేది చాలా కీలకంగా ఈ అంటే గెలుపుకి కావచ్చు, ఓటమికి కావచ్చు, చాలా డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్‌లో కాపులు కూడా ముందుండేవాళ్ళు. అయితే ఈసారి కాపులు ఎటువైపు ఉన్నారు అంటే ఏం చెప్తారు సార్? అంటే మొన్న జరిగిన మీటింగ్‌లో కూడా మీరు కాపులకి సంబంధించి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పారు. దాంట్లో అర్థం ఏంటి సార్ అసలు ముఖ్యంగా? అందరికి నమస్కారం. ఈ మన గుంటూరులో ఎప్పుడు కూడా కమ్యూనిటీ సంబంధించి ఒక 5 రాష్ట్రాల మీటింగ్ పెడుతుంది. అవును. ఈ కరోనా తర్వాత కొన్ని కారణాలు బయట జిల్లాలు, రాష్ట్రాల్లో ప్రోగ్రామ్స్ ఎక్కువ ఉండటం వల్ల కాన్సన్ట్రేట్ చేయలేకపోయాం. మా జిల్లా వాళ్ళు ఎక్స్క్లూసివ్ గుంటూరు జిల్లా వరకు గెట్ టుగెదర్ పెట్టుకున్నాం. ఉమ్మడి గుంటూరు జిల్లా అందరం కలిసి మన కమ్యూనిటీ సమస్యల మీద మాట్లాడుకోవడం, అన్ని రాజకీయ పార్టీలకి మన ఏదైనా విజ్ఞాపన పత్రాలు పంపిద్దామంటే ఒక భారీ సభ ఒకటి విజ్ఞాన మందిరంలో ఏర్పాటు చేసుకున్నాం గుంటూరులో. ఓకే సార్. 3-4 వేల మందితో పిలుచుకొని అన్ని పార్టీల్లో సెకండ్ లెవెల్ లీడర్షిప్, మంత్రులు, ఎమ్మెల్యే, పుట్టకాలు ఉంటారు మా మీటింగ్. కమ్యూనిటీ పనిచేసే వాళ్ళు వాళ్ళ నుంచి మీటింగ్ పెట్టుకున్నాం. కాపు సమస్యలు, ఆ, మన జనాభా ఎట్లా ఉన్నాం, మనకి ఎన్ని సీట్లు ఇస్తున్నారు, ఎన్ని సీట్లు రావాలా, కాపు రిజర్వేషన్ ఫైల్స్ ఏమైనాయి, కాపు భవనాలు అని చెప్పారు ఏమైంది, మిగతా సమస్యలు చాలా ఉన్నాయి. నామినేషన్ పోస్టులు, మనతో పాటు బీసీ కులాలు, మైనారిటీ వేరే కులాలు ఉన్నాయి, వాళ్ళ ప్రాతినిధ్యం ఎట్లా ఉంది, ఏంటి వాళ్ళకు వస్తున్న వాళ్ళు జరుగుతున్న అన్యాయం ఏంటి, ఆ, కాపు కార్పొరేషన్ అంటున్నారు, ఆ ఫండ్స్ ఏం వాడుతున్నారు, ఏం చేస్తున్నారు కూడా తెలియదు. బయట జనాలకేమో వేల కోట్లు కాపులు ఇచ్చేస్తాం కానీ మిగతా కులాలు మా మీద ఈర్ష్యపడటం, ఇవన్నీ అవును. జరుగుతున్నాయి. వీళ్ళన్నీ మీరు కులంకుషంగా మాట్లాడి మన సమస్యల మీద అన్ని రాజకీయ పార్టీలకు ఒక తీర్మానం చేసి పంపిద్దామని చెప్పి ఆ మీటింగ్ నిర్వహించి కొన్ని తీర్మానాలు చేసి అన్ని పార్టీలు పంపించాం. దాంట్లో మేము ప్రధానంగా చెప్పింది ఒకటి, ఎవరు ఎంత జనాభా ఉంటారో అన్ని సీట్లు ఇవ్వాలి, కాపులకే కాదు బీసీ వర్గాల మిగతా కులాలకు కూడా. మైనారిటీకి ఉన్న కమ్మారెడ్డి 2 కులాలు ప్రధానంగా పరిపాలన చేస్తున్నాయి. వాళ్ళు రాష్ట్రాన్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని ఎవరికి అవకాశాలు ఇవ్వకుండా మొత్తం అధికారము వ్యవస్థలను వాళ్ళ చేతిలో పెట్టుకొని వేల కోట్ల అప్పులు, వేల కోట్ల కాంట్రాక్టులు ఎన్ని చేసి రాష్ట్రం దివాలా తీసే పరిస్థితి తీసుకొస్తున్నారు. వాళ్ళని చెక్ పెట్టాలా, ఈ పేద కులాలను కలుపుకొని రాజ్యాధికారం వైపు వెళ్ళాలా, ఇలాంటి ఇష్యూస్ అన్ని కూడా చాలా వాటికి మా ఇంటికి జరిగింది సార్. ఈ రోజు విజయవాడలో జరిగిన మీటింగ్ ఏంటంటే పద్మనాభం గారితో మేము అందరూ రిజర్వేషన్ ఉద్యమాలను పనిచేశాం. ఆ వివిధ జిల్లాల నుంచి ఆ రోజు ఒక జేఏసీగా ఆయనతో పాటు ట్రావెల్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆయన రాజకీయంగా వేరే కోణాలకు వెళ్తున్నారు కాబట్టి అప్పుడు పనిచేసిన వాళ్ళందరం ఎవరైతే ఉన్నామో కేసులు ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారు, ఉద్యమాల్లో నిలబడ్డ వాళ్ళు ఉన్నారు, జన సమీకరణ చేస్తున్న ఉన్నారు, వాళ్ళ ఊర్లో పల్లెలు గట్లు కొట్టుకున్న ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరం కూడా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో విజయవాడ కలిస్తే బాగుంటుందని చెప్పంటే ఈ రోజు గెట్ టుగెదర్ ఆ కార్యక్రమం విజయవాడకి వెళ్ళొచ్చాం. ఇందా మీరు అడిగిన మొదటి ప్రశ్న ఏంటంటే ఈ రోజు కూడా ఎక్కువ శాతం జనాభా కాపు కమ్యూనిటీ, ఎస్సీబీసీలో ముఖ్యంగా యువత పవన్ కళ్యాణ్ గారితోనే ఉన్నారు. ఈ రోజు కూడా ఓకే. ఆయన అయిపోయి చూస్తున్నారు. మేము ఆల్టర్నేటివ్ చూస్తున్నాం, ప్రత్యామ్నాయం ఎత్తుకుంటున్నాం. ఈ 2 కులాలను భరించాం, ఓపిక లేదు. ఇక మేము ఆ ప్రత్యామ్నాయం చూసుకున్నది ప్రజారాజ్యం నుంచి పునాదులు పడ్డాయి, సామాజిక పునాదులు. అది కొంత ప్రజలకు అర్థమైంది, బీసీ కులాలకి, ఎస్సీ కులాలకి, గ్రామాల్లో కూడా అర్థమైంది. ఆ మార్పు దిశగా వెళ్తున్నాం. అయితే ఆయన ఈ మధ్య టీడీపీ పార్టీకి వెళ్తున్నారు కాబట్టి మెజారిటీ పీపుల్ మన మీటింగ్ లో కూడా వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేసింది ఏంటంటే ఆయనకి ఎంతో కొంత పవర్ షేరింగ్, కనీసం 6 months అలా పవర్ షేరింగ్ ఉంది. 40-50 సీట్లు అలా మినిమం అలా ఉంటేనే ఈ ఈ పేద కులాల ఓట్లు పూర్తిగా ట్రాన్స్ఫర్ అవుతాయండి వాళ్ళ టీడీపీ జనసేన కూటమికి. లేకపోతే ఆయన నిలబడ్డ నియోజకవర్గంలో పనిచేస్తారు, మిగతా చోట్ల మన కంట్రోల్ ఉండదు, మనం కన్విన్స్ చేయలేము జనాన్ని. ఆ మీటింగ్ వచ్చిన పెద్దలందరూ కూడా వాళ్ళ ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అది రేపు వాళ్ళు వెళ్ళే కూటమి, వాళ్ళు కానీ టీడీపీ కానీ అందరూ కలిసి వెళ్ళే కూటమి కానీ మిగతా ఎట్లా ఉంటాయి, రేపు రాబోయే సమీకరణలు ఎట్లా ఉంటాయి అనే దాన్ని బట్టి ప్రజల యొక్క ఆలోచన విధానాలు కొన్ని మారుతాయి. రూలింగ్ గవర్నమెంట్ మీద మాత్రం చాలా వ్యతిరేకత వచ్చింది. కేసీఆర్ మీద 10 ఏళ్ళ తర్వాత వస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద 5 ఏళ్ళు వచ్చింది. కానీ అతను మాత్రం చాలా టఫ్ ఫైట్ ఇస్తాడు. వీళ్ళిద్దరు కలిసి చూసుకుంటే గెలుస్తారు, జగన్ ఖచ్చితంగా గెలుస్తారు. కానీ
అతనేమి ఈజీగా ఓడిపోడు, టఫ్ ఫైట్ ఇస్తాడు. నియోజకవర్గాన్ని 100 కోట్ల పైన ఖర్చు పెట్టాలని చూస్తున్నాడు. అతను ఖర్చు పెడతారు, ఖర్చు చూసి టీడీపీ పార్టీ కూడా 50 కోట్ల పెట్టాలని వాళ్ళు చూస్తున్నారు ఎలక్షన్స్. కాబట్టి ఒక భయంకరమైన, దౌర్జన్యకరమైన, దుర్మార్గమైన, డబ్బుతో కూడుకున్న ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది. అది దాంట్లో టఫ్ ఎలక్షన్ జరుగుతుంది. బీజేపీ నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే బీజేపీ వీళ్ళ కుటుంబంతోనే కలిసి వస్తుందని చెప్పి అంటున్నారు. కాబట్టి వాళ్ళ వలన కొంత ఈ దౌర్జన్యాలు, గొడవలు కొంత కంట్రోల్ అవుతాయేమో, ఎలక్షన్ సజావు సాగుతాయి అని అనుకుంటున్నా. వీళ్ళ ముగ్గురు కూటమి వస్తే మాత్రం గన్ షాట్ గా వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. అంటే ముఖ్యంగా ఈ మీటింగ్ యొక్క ఉద్దేశం మీరు మొన్న 30 తారీఖు పెట్టింది కావచ్చు, ఈ రోజు కావచ్చు. అంటే పవన్ కళ్యాణ్ గారి వెనకాలే ఉన్నామని ఏమన్నా చెప్పదలుచుకున్నారా? ఆయనకి అంటే జనసేన పార్టీకి తోడుగా కావచ్చు. అంటే మీకు ఒక మాట చెప్తాను. ఉన్న అన్ని కులాల్లో కులపిచ్చి లేని కులం ఎవరంటే కాపులే. కులపిచ్చి లేదు. కులపిచ్చి ఉంటే పవన్ కళ్యాణ్ ఎందుకు పాడు చేసుకుంటాం? చంద్రబాబు నాయుడు, చిరంజీవి ఎందుకు పాడు చేసుకుంటాం? పవన్ కళ్యాణ్ ఎందుకు పాడు చేసుకుంటాం? మా జాతి నుంచి వచ్చిన అనేక మంది నాయకుల్ని, రంగగాలని ఎందుకు పాడు చేసుకుంటాం? తమ్ముడు తనుడైనా ధర్మం తప్పలేదు. చెడు చేస్తే చెడు చేశాడు ఒప్పుకుంటారు. అది అత్యంత కులం లేదంటే కులపిచ్చిందో ఎవరు? రెడ్లు, కాము. జగన్మోహన్ రెడ్డి ఎన్ని తప్పులు చేసినా మా ఓడు అంటారు అంతే. చంద్రబాబు నాయుడు ఎంత అవినీతికి సంబంధించిన, చంద్రబాబు నాయుడు నిజాయితీ పరుడండి, రూపాయలని తెలియదండి, మేమంతా ఆయనతోనే ఉంటామండి అని. కులపిచ్చి వాళ్ళకుందండి, మాకు లేదు. మా వాళ్ళు అన్ని పార్టీల్లో ఉన్నారు, నాయకులు ఉన్నారు. ప్రజలు మాత్రం మెజారిటీ ఆఫ్ ద పీపుల్ పవన్ కళ్యాణ్ గారికి చెయ్యాలన్న ఆలోచనలో ఉన్నారు. కానీ మొన్నటిదాకా ఏమనుకున్నారంటే ఈయన విడిగా వెళ్తాడే, మనందరం గట్టిగా చేసి పెడదాం అనుకుంటున్నారు. ఇప్పుడు ఆయన టీడీపీతో వెళ్తున్నాడు. టీడీపీతో వెళ్తే మాత్రం ఈ మాట అడుగుతున్నారు, ఆయనకి ఎన్ని సీట్లు ఇస్తున్నారు? మనందరి యొక్క 50 ఏళ్ల కళ సీఎం పోస్ట్ అనేది మనకు కాకపోతే బీసీ కులాలకైనా అలా అయినా సపోర్ట్ చేద్దాం. ఈ 2 కులాలైనా దానికి అర్హులు, మిగతాలు కాదా? ఇది కామన్ పీపుల్ లో ఆ చైతన్యం వచ్చేసింది ప్రజారాజ్యం. అది ప్రజలు ఎక్కువ క్వశ్చన్ చేస్తున్నారు. కాబట్టి మేము ఆయనకి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, మేము అందరం మీతో ఉన్నాం.